నేను ఫస్ట్ టైం రేగిపళ్ళ చట్నీ పెట్టినప్పుడు, ఆ రోజు మా ఇంట్లో చిక్కుడుగాయలు లేకుండే. సరేలే అనుకున్నాను. తెచ్చి వేద్దాం అనుకునే లోపే అసలు చట్నీయే అయిపోయింది. దాని తర్వాత సెకండ్ టైం పెట్టాను. సెకండ్ టైం పెట్టినప్పుడు చిక్కుడుగాయలు, మిరపకాయలు గూడా యాడ్ చేశాను. ఇప్పుడైతే మిరపకాయలు, చిక్కుడుగాయలు బాగా ఊరిపోయినాయి. చూసారు గదా! ఎలా ఊరిపోయిందో గింజ అనేది. గింజ దానిలో ఊరితే మనకు నమిలితే కమ్మగా వస్తుంది పంట కిందికొస్తే. చాలామంది ఏంటంటే అసలు మనకు ర్ ఉసిరికాయ పచ్చడి పెట్టడం చూసాము. కానీ రేగుపళ్ళు పచ్చడి పెడతారా? అని చెప్పేసి క్వెషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. కానీ తిన్నవాళ్ళు మాత్రం చాలా బావుందని జెప్పారు. ఇదంతా అమ్మ చేసేది. అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి నేను. ఇప్పుడు నేను పెట్టాను బాగా కుదిరింది. ఇప్పుడు మనకు సీజన్ రేగుపళ్ళు అండ్ మిరపళ్ళు 2 సీజన్ గనుక పెట్టుకుంటే నిలువ పచ్చడి బావుంటుందండి. పిల్లలకు గూడా లంచ్ బాక్స్‌లోకైనా, మనం ఆఫీస్‌కి వెళ్ళినా అప్పుడప్పుడు తినడానికి చాలా టేస్ట్‌గా ఉంటుంది. మంచి కమ్మగా ఉంటుంది తింటుంటే. మిరపకాయ అస్సలు కారం లేదండి. మొత్తం తినేసాను నేను. అస్సలు కారం లేదు. రేగుపండు గూడా నేను వేసినప్పుడు చాలా పెద్దగా ఉండే. ఇప్పుడు ఊరి ఇంత చిన్నగా అయిపోయింది. సో, అది గూడా తింటుంటే బావుంది. నెక్స్టు దానిలో గింజలు ఏది మన చిక్కుడుగాయలోని గింజలు అది గూడా బాగా ఊరిపోయిందండి. మంచి టేస్ట్ అయితే అయిపోయింది. అసలు మీరెవరైనా పెట్టుకుంటారా? మీకెవరికైనా తెలుసా ఇలాంటి చట్నీ? ఇది మా దగ్గరైతే వంకాయ బాజా అంటారు. ఎందుకు అంటే, అమ్మ ఉన్నప్పుడు వంకాయలు, టమాటాలు నిప్పుల మీద కాల్చి బాజీ చేసేది. దానిలో ఉల్లిపాయలు, కొత్తిమీర వేసేసి. మనకిప్పుడు ఆ ఫెసిలిటీ లేదనుకోండి. బట్ స్టవ్ మీద కాల్చుకొని చేసుకోవాలి. ఈసారైతే అసలు టైంకు వీడియో తీయడం కుదరలేదు. నెక్స్ట్ టైమ్ అయితే వీడియో కట్ చేస్తాను. చట్నీ టేస్ట్ అయితే బావుంది. అండ్ మనము తెచ్చుకున్న దానికెళ్ళి ఒకటో, రెండో వంకాయలుంటే ఇలా చట్నీ చేసేసుకుంటే ఒక పూటకు గడిచిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే పెరుగన్నంతోటి నా భోజనం కంప్లీట్ చేశాను. అన్నీ తిన్నా గానీ పెరుగన్నం తినేది లాస్ట్‌కి అలవాటు. మరి మీలో ఎంతమందికుందండి ఇలాంటి అలవాటు? మీరు భోంచేశారా? మీ స్పెషల్స్ ఏంటి?